నవసేన్ బోసుకుమరి, కల్వకుంట్ల కవిత గారు, కేసీఆర్ గారి కూతురు, కేటీఆర్ గారి సోదరి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు విమర్శలు చేసింది, ఎందుకు సెటైర్లు వేసింది అర్థం కాలేదు. టోటల్ గా పవన్ కళ్యాణ్ గారిని అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు టైంపాస్ రాజకీయాలు చేస్తారు, అంటే పార్ట్ టైం పొలిటీషియన్ అనేటువంటి విధంగా ఒకసారి ఒక మాట మాట్లాడతాడు, ఒకసారి ఒక మాట మాట్లాడతాడు అనేటువంటి విధంగా కల్వకుంట్ల కవిత గారు ప్రస్తావించడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు నేను చెప్తుంది కాదు, ఇప్పుడు వరకు జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో దాన్ని మాత్రం చెప్తున్నాను ఈ వీడియోలో. టోటల్గా ఏంటంటే ఏం మాట్లాడుతున్నారంటే, తీహార్ జైలుకి వెళ్ళి వచ్చినటువంటి నువ్వు కూడా మరి నీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా, నీకు అంత అర్హత ఉందా? మరి నువ్వు లిక్కర్ కేసులో అంటే నువ్వు మద్యాన్ని నిషేధించాలి అనేటువంటి విధంగా రాజకీయాల్లో మాట్లాడి ఆ మద్యం మీదే జైలుకి వెళ్ళి వచ్చినటువంటి, ఆ మద్యం మీదే డబ్బు సంపాదిస్తూ ఆ మద్యం మీదే వ్యాపారం చేసి దొంగ వ్యాపారాలు చేసి రాజకీయం చేసేటువంటి తిహార్ జైలుకి వెళ్ళి వచ్చినటువంటి కవిత గారు కూడా మరి ఎలా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారనే విషయం తెలియదు. పవన్ కళ్యాణ్ గారు నీకు కనబడే లోపం ఏంటమ్మానంటే కాసేపు చెగుబిర అంటాడు, కాసేపు అంటాడు, ఏ అంటాడు అనేటువంటి విధంగా మాట్లాడుతుంది. వీళ్ళకి అసలు మెదడు మైండ్ ఏమైనా ఉందా లేదా నాకు అర్థం కాదు. నేను ఇంకోసారి క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీ నాన్న అంటే ఇష్టం, ఇప్పుడు ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే, ఇంకా నాన్న ఉన్నాడు, అమ్మ ఉంది, అక్క ఉంది, అన్న ఉన్నాడు, చెల్లెలు ఉంది, మీ మామలు, మీ అత్తలు, మీ పిన్నులు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళలో నీకు ఎక్కువ ఎవరిష్టము అని అంటే పలానోళ్ళు పేరు చెప్తావు, లేదా ఒక్కరు చెప్పమంటే ఒకరి పేరు చెప్తావు. కానీ వీళ్ళందరూ నాకు ఇష్టం లేదని చెప్పగా నువ్వు నాకు నాన్న ఎందుకు ఇష్టం అని అంటే, నాన్నలో నీకు ఒక గుణం కనపడుతుంది. ఇదిగో మా నాన్న ఇదిగో ఇంత కష్టపడతాడు, మా నాన్నలో ఈ మంచి లక్షణం ఉంది అని చెప్పేసి ఆయన ఇష్టపడతావు. కొన్ని విషయాలు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటావు. ఆయన ఇష్టం నాన్న కాబట్టి నువ్వు ఇష్టపడతావు, కానీ మీ నాన్నలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. దాన్ని ఇన్స్పైర్ గా తీసుకొని నీ జీవితంలో దాన్ని అమలయ్యేటువంటి విధంగా నీ ప్రణాళిక చేసుకుంటావు. మీ అమ్మగారిలో ఏదో ఒక లక్షణం ఉంటుంది. అమ్మ అంటే అందరికి ఇష్టం, అలాగే అన్న, అక్క, చెల్లి అందరూ నీకంటే ఇష్టం. కాసేపు నాన్న ఇష్టం అంటాడు, కాసేపు అమ్మ ఇష్టం అంటాడు, కాసేపు అన్న ఇష్టం అంటాడు, కాసేపు ఈయనకి అంటే ఈయనకి అసలు ఈయన మనిషే కాదు అని అంటే మీరు ఒప్పుకుంటారు దానికి. అలాగే ఇక్కడ ఏంటంటే చెగువేరా గారు ఆయన ఏంటంటే ఆయన చేసినటువంటి గెరిల్లా యుద్ధమో లేకపోతే ఇంకోటో కాదు. ఆయనకు ఒక వృత్తి ఉంది. వేరే దేశానికి సంబంధించి ఇబ్బంది వస్తే ఆయన తన వృత్తిని పక్కన పెట్టి వెళ్ళి, ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా సరే ఆయన వెళ్ళి వాళ్ళ కోసం చేసేటువంటి కష్టం, పోరాడినటువంటి తీరు, అంటే దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నువ్వు ఈ భూమి మీదకి వచ్చి మనిషి పుట్టి చచ్చిన తర్వాత పగవాడి కోసం అంటే మనం కాకుండా మన వేరే వాళ్ళ కోసం మనం కష్టపడాలి, ఖచ్చితంగా మన సహాయంగా అండదండలుగా ఉండాలి అనేది చెగువేరా గారి యొక్క జీవిత సారాంశం. ఆ సారాంశంలో ఖచ్చితంగా తోటి వ్యక్తికి మనం నిలబడాలి అనేటువంటి ఒక సారాంశాన్ని ఆయన తీసుకున్నాడు. అలా తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి, మామూలుగా అయితే ఇంతవరకు ఏ రాజకీయ పోటుగాడికి అది సాధ్యం కాలేదు కదా. మామూలుగా నిధులు కేటాయిస్తారు, ఆ నిధులు ఎవరికొళ్ళు పంచుకుంటారు, అక్కడ అభివృద్ధి లేదు, తొక్కలేదు, మళ్ళీ ఆ డోలీలు కట్టుకొని ఆ గర్భిణీలను తీసుకెళ్తుంటారు. అక్కడ అంబులెన్స్లలో కరెంట్లు ఉండవు, ఎలాంటి వసతులు ఉండవు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి మాట, అంటే వేరే దగ్గరికి వెళ్ళిపోయి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి రిస్క్ చేసి నక్సలైట్ ప్రాంతాలైనా కూడా అక్కడ వెళ్ళి ఎలా సేవ చేయగలుగుతున్నాడు, ఎలా సహాయం చేయగలుగుతున్నాడు, ఎలా రోడ్లు వేయించగలుగుతున్నాడు, ఎలా లైట్లు తేగలుగుతున్నాడు, మరి ఎలా అంబులెన్స్ తీసుకురాగలుగుతున్నాడు, మరి ఎలా వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేయగలుగుతున్నాడు, ఎలా అంటే ఆయనకి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, అంటే మన దేశం కోసం కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా ప్రజలకి అనేక విధాలు, ఇప్పుడు కొంతమంది కవితలతో మా ప్రజల్ని ఇన్స్పైర్ చేసేటువంటి వ్యక్తులు, యువతను ఇన్స్పైర్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. వివేకానంద గారు కావచ్చు, అనేకమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ సారాంశమే నీకు ఆ ప్రజలకి నిలబడటానికి కారణమవుతుంది. ఎక్కడో కొనిదెల అనేటువంటి ఒక గ్రామానికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఇచ్చేస్తాడు. లేకపోతే ఇంకో గ్రామంలో ఎక్కడో ప్రాబ్లం ఉందంటాడు, అక్కడికి పోయి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఇచ్చేస్తాడు. అంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే, చెగువేరా లాంటి ఒక మహానుభావులు వాళ్ళు నేర్పించినటువంటి పాఠం. మనం మనిషి పుట్టిన తర్వాత మనం పక్క వ్యక్తుల కోసం కష్టపడాలి, పక్క వ్యక్తులకు సహాయం చేయాలి మనం అనేటువంటి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర నుంచి తీసుకున్నాడు. కాబట్టి
ఆయన పక్కవాడికి అంత డబ్బులని ఇచ్చేస్తాడు. ఎందుకనంటే వాళ్ళు బాగుండాలి. ఈ అంటే ఏదో సినిమాలో చెప్పినట్టు అందరూ బాగుండాలి, ఎందుకంటే నేను మనిషి అనేటువంటి చిన్న స్వార్థం అని చెప్పేసి అందరూ సినిమాలు అనుకుంటా. అలాగే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క వ్యక్తిలో, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు అంటే మనకి ఇష్టం కాదా? మరి సుభాష్ చంద్రబోస్ గారు అంటే మనకి ఇష్టం కాదా? లేకపోతే మనకి గాంధీజీ గారు అంటే మనకి ఇష్టం లేదా? నెహ్రూ గారు అంటే మనకి ఇష్టం లేదా? భగత్ సింగ్ గారు అంటే మనకి ఇష్టం లేదా? చాలా తక్కువ వయసులో చనిపోయాడు కదా. మరి వీళ్ళందరూ ఇష్టం అని చెబుతున్నావు, మరి నీకు నువ్వు అసలు నువ్వు మాట మీద నిలబడవు అని చెప్తే ఎంత సిల్లీగా ఉంటుందో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కవిత గారు మాట్లాడేది కూడా అంతే సిల్లీగా ఉంటుంది. నాకు అనిపించినంత వరకు అనిపిస్తుంది. అసలు నాకు అర్థం కాదు, కవిత గారు లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం ఏంటి అనేది ఇక్కడ ఆశ్చర్యం, ఒక ప్రశ్నార్థకం. అసలు సమస్య లేదు దాంట్లో. అసలు అంత కామెడీగా ఉంది అసలు నిజంగా. అరే ఇక్కడ ఏం జరిగింది అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందంటే, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసింది, ఆయనకి ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా డిప్యూటీ సీఎం అనేటువంటి పదవి వచ్చింది అనేటువంటి విధంగా. మరి అన్ఎక్స్పెక్టెడ్ గా కేసీఆర్ గారికి రాలేదా, కేటీఆర్ గారికి రాలేదా, లేకపోతే ఆ కవిత గారికి రాలేదా? అసలు కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత మరి ఎన్ని పార్టీలు మారారు? అసలు ఆయన తిరగని పార్టీ లేదు, సపోర్ట్ తీసుకున్న పార్టీ లేదు, అన్ని పార్టీలు తిరిగారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కానీ టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వనటువంటి, పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ ఒక పేరు చెప్పండి అసలు వాస్తవంగా చెప్పాలంటే. అసలు అన్ని పార్టీలు తిరిగారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఈ కవిత గారు జైల్లో ఉన్నటువంటి టైంలో, అంటే జరుగుతున్నటువంటి ప్రచారం ఉన్నటువంటి టైంలో బెయిల్ కోసం పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవడానికి ట్రై చేశారు. అది ఎవరు? ఇప్పుడు మామూలుగా కవిత గారి భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళనా అంటే ఈ మామగారు ఆయన అపాయింట్మెంట్స్ కోసం ట్రై చేసి బెయిల్ కోసం పవన్ కళ్యాణ్ గారిని కదిలిచ్చారు. ఎందుకంటే కేంద్రం పవన్ కళ్యాణ్ గారి మాట వింటది కాబట్టి బెయిల్ తెచ్చుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుందామని చూశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాలు ఒప్పుకోరు కాబట్టి ఆయన ఒప్పుకోలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసింది అనేటువంటి వాదన కూడా బలంగా ఉంది. మరి ఏదో కారణం ఉండాలి కదా అసలు ఉత్త పుణ్యానికి దేనికి? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఫలించి అటు రాష్ట్రంలోను దేశంలోను విపరీతంగా ఆయన క్రేజ్ వచ్చింది కాబట్టి తెలంగాణ కూడా వచ్చి నిలబడితే మా పరిస్థితి ఏంద్రా బాబు అని చెప్పేసి ముందుగానే సెటర్లు వేశారా, లేకపోతే ముందుగానే టార్గెట్ చేశారా? ఎప్పుడు కూడా కేసీఆర్ గారి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడలేదు. లేకపోతే కవిత గారికి విపరీతమైనటువంటి డ్యామేజ్ అయిపోయింది కాబట్టి, అంటే ఉన్నటువంటి పేరు డ్యామేజ్ అయిపోయింది కాబట్టి నేమ్, మళ్ళీ ఆ నేమ్ జనాల్లో కొంచెం నలిగి మళ్ళీ కొంత వార్తలో నిలవటం కోసం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిందా? వాట్ ఈస్ వాట్? అసలు సిల్లీగా ఉంది అసలు వాస్తవంగా మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, కవిత గారి ఏంటి? అసలు కవిత గారికి అసలు పవన్ కళ్యాణ్ గారికి జడ్జ్ చేసేంత సీన్ ఉందా? ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒక కక్షతోటో లేకపోతే ఒక స్వార్థంతోటో, కక్ష అంటే ఏంటి, ఆయన బెయిల్కి అంగీకరించలేదు కాబట్టి బెయిల్ తేవటానికి ఆయన వంతుగా ఆయన సహకరించలేదు కాబట్టి, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వార్థం, ఆయన కదిలిస్తే నాకు పేరు వస్తుంది అనేటువంటి విధంగా మరి ఏమన్నా ప్లాన్ చేశారా? ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. మరి ఒకసారి ఏకీపారేశారు, మామూలుగా ఏకీపారలేదు కవిత గారిని అయితే మాత్రం విపరీతంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు అనేటువంటి విధంగా మాట్లాడటం నాకు అర్థం కాలేదు. సీరియస్ పొలిటీషియన్ అంటే ఇంకేంటి? 10 సంవత్సరాల పాటు కష్టం నష్టం అన్ని భరించి నిలబడ్డాడు, ఓటమిని తట్టుకున్నాడు, చివరికి పొత్తులో భాగంగా వ్యూహాత్మకంగా ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ మొత్తానికి అయితే ప్రభుత్వాలు వచ్చేలాగా చేశాడు. మరి ఇప్పుడు ప్రజలకి సాయం చేస్తున్నాడు. అదేవిధంగా ఆయన సర్వశక్తులు వడ్డీ అంటే రాష్ట్రం బోర్డర్ దాకా వెళ్ళి అందరికీ వసతులు అందేలాగా, అందరికి ప్రయోజనం చేకూరేలాగా ఆయన పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మరి ఆయన ఏమన్నా మద్యం కుంభకోణాలు చేసినటువంటి వ్యక్తి కాదు, లేకపోతే వేరే స్కాములు చేసినటువంటి వ్యక్తి కాదు, డబ్బులు తినేటువంటి వ్యక్తి కాదు. నిస్వార్థంగా సేవ చేసినటువంటి ఒక మంచి మనిషి, ఒక మంచి నాయకుడు. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడేటువంటి తీరు అంటే ఆయన జీవితంలో ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఒక ప్రణాళిక, ఇదిగో ఈ తప్పేంటి, ఇది ఎందుకు జరుగుతుంది అరే ఇప్పుడు పార్లమెంట్ లో వక్ఫ్ బిల్ కి సంబంధించి సవరణలు జరిగినాయి. ఆయన ఎప్పుడో వక్ఫ్ బిల్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి. నేను ముస్లిం పెద్దలను కలిశాను, ఈ వక్ఫ్ బిల్ కి సంబంధించి సమస్యలు ఉన్నటువంటి విధంగా ఎప్పుడో అసలు రాజకీయ విధానంలో లేనటువంటి టైంలో మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన. అంటే ప్రజారాజ్యం ఆ టైం ముందే మాట్లాడినటువంటి వ్యక్తి అనమాట ఆయన. అంటే ఆయనకి ఎంత క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి అయినా. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడేటువంటి తీరు చూస్తుంటే నిజంగా చాలా మంది కామెడీ అనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అసలు కవిత గారికి అర్హత లేదని చెప్పేసి తేల్చేశారు. అసలు అర్హత ఈసమిత్తు కూడా. ఎందుకంటే ఒక నాయకుడిని విమర్శించడం అనేది, ఎవరైనా సరే ఒక ప్రశ్నించడం అనేది ఒక హక్కు మనకి ఆల్రెడీ ఉంది, బేసిక్ హక్కు ఉంది మనకి. ఆ హక్కు కూడా కవిత గారికి లేదు అనేది చివరికి మేధావులతో సహా తేల్చి పడేశారు. అంటే ఒక రకంగా ఏదో చేయబోయి ఏదో అయింది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మరేమో చూడు.